మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మా డిపార్ట్మెంట్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. నిన్న డిపార్ట్మెంట్ ఒకటే చూపించగలిగాను. ఈరోజు ల్యాబ్ ఇంకా మా క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయో అవన్నీ చూపిస్తాను యూనివర్సిటీలో. ఇప్పుడైతే డిపార్ట్మెంట్కి స్టార్ట్ అయ్యాం మేము, మా ఫ్రెండ్స్ అందరం. ఇక్కడ నుంచి మా డిపార్ట్మెంట్ ఒక 500 మీటర్స్లో ఉంటుంది. మా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను మా డిపార్ట్మెంట్ చూపిస్తాను, ఇంకా లైబ్రరీ. మా డిపార్ట్మెంట్కి వెళ్ళే దారిలోనే మా క్యాంటీన్ ఉంటుంది అండ్ ఇంకా మా మెస్ కూడా ఉంటుంది అండ్ మా ఆఫీస్ అంటే హాస్టల్ ఆఫీస్ కూడా అక్కడ సైడే ఉంటుంది. ఇక్కడ నుంచి మా హాస్టల్ సైడ్కి వెళ్ళొచ్చు అండ్ స్ట్రేట్గా వెళ్తే క్యాంటీన్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ముంగట కనిపిస్తుంది చూడండి, అది మా మెస్. ఇక్కడ నుంచి మా డిపార్ట్మెంట్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ కలుస్తాయి. మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మా డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ దగ్గరే మా బస్ స్టాండ్ కూడా ఉంటుంది అండ్ ఇదంతా మేము మా గ్రౌండ్కి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని బండ్లు వస్తున్నాయి. కొంచెం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండ్ లోపల చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ వెనక నుంచి అరుస్తున్నారు. సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ, ఎందుకంటే ఇక్కడ లోపల ఇది చిన్న గార్డెన్ అండ్ ఇది మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బిల్డింగ్. లోపల ఇంకా చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇంకా మా డిపార్ట్మెంట్ ఇది కొత్త బిల్డింగ్, ఇది ఎల్ షేప్లో ఉంటుంది అండ్ దాని ముంగట ఉన్నది కొంచెం బెంజిన్ ఆకారంలో ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇంకా ఇదే రైట్ సైడ్ లో ఉన్నది పాత బిల్డింగ్ అండ్ దాని అపోజిట్ లో ఉన్నది న్యూ బిల్డింగ్. లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ లోనే మాకు ల్యాబ్స్ ఇంకా మాకు హెచ్ఓడి రూమ్ కూడా ఉంటాయి. డిపార్ట్మెంట్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి క్లాస్కి వెళ్ళొచ్చు అండ్ ఇటు సైడ్ వెళ్తే ల్యాబ్స్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ల్యాబ్స్ ముంగట తెరిచి ఉంది, ఆ ల్యాబ్ అయితే చూపిస్తాను ఫస్ట్. ఇక్కడ నుంచి ఇటు సైడు ఇంకో చిన్న నర్సరీ ఇంకా తోట ఉంటుంది అండ్ ఇటు సైడు మా ల్యాబ్, ఇది మెయిన్ ల్యాబ్. ఇది మా ల్యాబ్, ఇక్కడే మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం. లోపల మేడం అలో చేయలేదు, అందుకనే కొంచెం రికార్డ్ చేయలేకపోయాను. ఈ రూమ్ లోనే కెమికల్స్ అన్ని స్టోర్ చేస్తారు. పాత డిపార్ట్మెంట్ అండ్ నా ముంగట ఉన్నది హెచ్ఓడి రూమ్. ఇంతకుముందు నేను మీకు కింద నుంచి చూపించాను మా బిల్డింగ్ అండ్ ఇప్పుడు పైనుంచి చూపిస్తున్నాను. అది పాత బిల్డింగ్, అందులో ఏమో స్కాలర్స్ ఇంకా ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం అది అందులోనే క్లాసెస్ చెప్తారు. అండ్ ఇది కొత్త బిల్డింగ్, ఇందులో ఓన్లీ ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారో వాళ్ళ కోసమే ఈ బిల్డింగ్ కట్టారు. అండ్ ఇందులోనే మాకు హెచ్ఓడి రూమ్ ఉంటుంది, ఇంకా క్లాసెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ బిల్డింగ్లో ఇంకా ల్యాబ్స్ ఇంకా ఏదైనా వేరే మెటీరియల్ స్టోర్స్ ఉంటే అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఆ బిల్డింగ్లో స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా రీసెర్చ్ ల్యాబ్ అవన్నీ ఉంటాయి. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో క్లాసెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ కంటే ఇవి అయితే చాలా బాగుంటాయి. బోర్డ్ కానీ క్లాస్ రూమ్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రీసౌండ్ వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. క్లాస్లో చాలా రీసౌండ్ వస్తుంది. ఈ 2 బిల్డింగ్స్ యొక్క వ్యూ చూసుకుంటే పైనుంచి ఇలా ఉంటుంది. ఈరోజు నేను కంప్లీట్గా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అయితే చూపించాను. రేపటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తాయి, ఆ వ్లాగ్స్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి.